వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనే అంశంతో జరగబోయే ఈ పోరాటానికి కులమతాలు పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని జగన్ కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా పార్టీకి చెందిన నేతలపై కేసులు, అరెస్టులు ఆ పార్టీని మరింత ప్రతికూల పరిస్థితులకు దారితీశాయి. పార్టీలో ఉన్న క్యాడర్ అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం, కొంతమంది అయితే పార్టీని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు జగన్ను బాధిస్తున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్లో బాగా నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు పార్టీ సానుభూతి పరులైన దాడులకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఇటీవల పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతను టీడీపీ నేత హతమార్చారనే ఆరోపణలు కూడా బాగా వినిపించాయి. వాస్తవానికి పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించినప్పటికీ ఆ హత్యను రాజకీయంగా వాడుకున్నారనే టాక్ కూడా బాగా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగానే మారుతున్నాయని చెప్పాలి. ఏపీలో పరిస్థితులు, పరిణామాలపై ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా ఏంటో అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది.